వ్యయస్థానము అంటే 12వ స్థానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వ్యయంలో ఉన్నటువంటి గ్రహాలు యోగిస్తాయా? వ్యయంలో ఉన్నటువంటి గ్రహాలు పూర్వజన్మ కర్మల్ని, రుణాల్ని, బంధాల్ని తెలియచేస్తాయా? ఈ విధంగా వ్యయస్థానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆధ్యాత్మిక ప్రగతికి కావచ్చు, లేదా మెటీరియలిస్టిక్ సక్సెస్ కూడా వ్యయస్థానం ఎలా హెల్ప్ చేస్తుంది? ఏ విధమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి వ్యయస్థానం విషయంలో? ఇలాంటి విషయాలను కొన్ని తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వ్యయస్థానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? నిజంగానే వ్యయస్థానం అంటే భయపడేటువంటి స్థానమా? అన్ని నష్టాలు, కష్టాలు మాత్రమే ఉంటాయా, లేదా యోగాల్ని కూడా ఇస్తుందా? ఏ విధంగా మనం వ్యయస్థానాన్ని అర్థం చేసుకోవాలి? ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. లగ్నం నుంచి 12వ స్థానానికి వ్యయస్థానము అని పేరు. ఇది దుస్థానాల్లో ఒకటి. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి వ్యయస్థానం ఫలితాలన్నీ కూడా లగ్నం ఆధారంగానే చెబుతున్నాను, అక్కడి నుంచే పరిగణలోకి తీసుకోండి. 12వ స్థానం అనేది దుస్థానము. 6, 8, 12 ఈ 3 దుస్థానాలే. అసలు దుస్థానాలంటేనే ఒక మనిషిని కష్టాలకి గురి చేసి తన్ను తాను మెరుగుపరుచుకునేలా చేసేటువంటి స్థానాలు. సాధారణంగా ఒక విద్యార్థి బాగా చదవాలి అంటే టీచరు ఎన్నో పరీక్షలు పెడతారు, ఎంతో కష్టానికి గురి చేసి అప్పుడు విద్యని నేర్పిస్తారు. ఆ విద్యంతా నేర్చుకున్న తర్వాత ఆ శిష్యుడు ఆనందిస్తాడు తన పడిన కష్టానికి. అటువంటివి దుస్థానాలు. అయితే మనకి ఆ కష్టాలు ఇష్టం ఉండవు కాబట్టి దుస్థానాల్ని మనం ఎక్కువగా విమర్శిస్తూ ఉంటాము, ఇష్టపడము. దుస్థానంలో గ్రహాలు లేదా దుస్థానాధిపతులు వీటిని. అయితే 12వ స్థానం అనేది చాలా ముఖ్యమైనటువంటి స్థానము. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసానికి ఎంతో హెల్ప్ చేసేటువంటి స్థానం వ్యయస్థానం. ఎలా అనేది నేను కొంత టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. 12th హౌస్ అనేది సాధారణంగా వ్యయస్థానం అనగానే లాసెస్ను సూచిస్తుంది. అంటే నష్టాలు, కష్టాలు ఇవి ఇచ్చేటువంటి స్థానం అనేది ఒక ప్రాథమికమైనటువంటి ఒక అంచనా ఉంది చాలామందికి. కొన్ని సందర్భాల్లో ఇది నిజం అవ్వచ్చు, కానీ చాలా సందర్భాల్లో వ్యయస్థానం మనకి ఎన్నో విషయాలు నేర్పించేటువంటి స్థానంగా చూడాలి. 12th హౌస్ అనేది ప్రధానంగా ఐసోలేషన్ సూచించే స్థానం. అంటే ఒంటరితనాన్ని, అందరి నుంచి విడిపోయి ఏకాంతంలో ఉండడాన్ని, ఊహాశక్తిని, ఊహించడాన్ని, ఇంట్యూషన్ని తెలియచేసేటువంటి స్థానం వ్యయస్థానం. ఇవి కూడా చాలా మేలును కలుగజేస్తాయి. చూడండి, ఒక వ్యక్తి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తే వాటికి సొల్యూషన్స్ వస్తాయి. ఏకాంతం అనేది మన ఎదుగుదలకి ఎంతో సహాయపడుతుంది. మన మిత్రుడు సరిగ్గా కనుక మనం వాడుకోగలిగితే ఏకాంతాన్ని, అది చాలా హెల్ప్ చేస్తుంది మనకి. అటువంటి స్థానం వ్యయస్థానము. అలాగే ఇంట్యూషన్, వాటితో ఎన్నో విషయాన్ని గ్రహించగలగడం, ఇవన్నీ చెప్పే స్థానం 12th హౌస్. ఈ భూప్రపంచం కాకుండా ఇంకా పైన ఉండేటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో, దివ్యలోకాలు కావచ్చు, వాటికి సంబంధించిన జ్ఞానము, జరగబోయే విషయాలు ముందుగానే ఊహించడము, ఇలాంటి వాటిని తెలియచేసే స్థానము 12th హౌస్. ఇక ఒంటరితనం అని ఎప్పుడైతే అన్నామో, అయిన వాళ్ళకి దూరంగా ఉండడము, తను పుట్టిన ఊరికి దూరంగా ఉండడము, తను పుట్టిన దేశానికి దూరంగా ఉండడం, ఉంటూ ఏకాంతం ఫీల్ అవ్వడం. అందరి మధ్యలో ఉన్నా కానీ, ఉదాహరణకి వేరే దేశానికి వెళ్తారు, అక్కడ అన్ని రకాలుగా వారికి జీవనం బాగుంటుంది, కానీ ఎప్పుడూ కూడా ఏదో ఒక తెలియని లోటు. తన వారినందరికీ వదిలేసి వచ్చాను, వారందరికీ దూరంగా ఉంటున్నాను, ఇంతమంది మధ్యలో ఉన్నా నేను ఒంటరిని, ఇటువంటి భావనలు ఇచ్చే స్థానం వ్యయస్థానం. అలాంటి భావనలు ఎక్కువ ఉన్నప్పుడే ఒక మనిషి ఆధ్యాత్మిక జీవితం వైపుకి మొగ్గు చూపిస్తాడు. చాలా సందర్భాల్లో చాలామందికి ఎదురవుతున్నటువంటి అనుభవం ఇది. అన్నీ బాగా ఉన్నప్పుడు మనం దేవుని గురించి కావచ్చు, ఆధ్యాత్మిక చింతన గురించి పట్టించుకోము. కానీ ఈ 12th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అటువంటి పరిస్థితులను కల్పించి భగవంతుడు అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, జీవుడు ఎవరు, జీవుడికి అసలైనటువంటి బంధువు ఎవరు, ఇలాంటి విషయాల పట్ల
ఆలోచన చేసేలాగా పరిస్థితులను కల్పిస్తుంది 12th హౌస్. ఇప్పుడు చూడండి, ఇది మనకి మేలు చేస్తోందా, చెడుని చేస్తోందా? అలాగే 12th హౌస్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి వ్యక్తులు, కర్మలు, రుణాలు, వాటిని తెలియచేసే హౌస్ 12th హౌస్. 12th హౌస్లో ప్లానెట్స్ 12th లార్డ్ అనగానే పూర్వజన్మ కర్మలు, పూర్వజన్మ రుణాలు, పూర్వజన్మలో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు, వాళ్ళతో కొన్ని సంఘటనలు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, సంతోషాన్ని ఇచ్చేవి కావచ్చు, దుఃఖాన్ని ఇచ్చేవి కావచ్చు, ఇవన్నీ తెలియచేసే హౌస్ 12th హౌస్. అయితే వ్యయస్థానము అని పేరు ఇవ్వడానికి ఇంకొక రీజన్ కూడా మనం ఇక్కడ చూడాలి. వ్యయము అంటే సాధారణమైనటువంటి ఒక అర్థము ఖర్చు, అంటే ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుందనో ఇలాంటి అర్థంలో తీసుకుంటాం. కానీ వ్యయము అంటే ఎక్కువగా శ్రమని ఖర్చు చేయడము, దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచించడము, దేని గురించి అయినా ఎక్కువగా రీసెర్చ్ చేయడము, యోగము, ధ్యానము, మెడిటేషన్, సమాధి స్థితి, ఇవన్నీ తెలియచేసేది కూడా వ్యయస్థానమే. అందుకే కేతు వ్యయంలో ఉంటే మోక్షకారకుడుగా ఉంటాడు అని చెప్తారు. ఫోకస్డ్గా థింక్ చేయడం, ఇంకా ఏవి పట్టించుకోకుండా తాను ఏదైతే సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడో దాని మీదే ఫోకస్ పెట్టి తీవ్రమైనటువంటి ఆలోచన, తపస్సు చేయడాన్ని సూచిస్తుంది వ్యయస్థానం. ఇవన్నీ చాలా ఎలివేటెడ్ హౌసెస్. ఇవి అంటే సాధారణమైనటువంటి ఒక ప్రాపంచిక విషయాలని కాకుండా ఈ ప్రపంచానికి, ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉండేటువంటి దివ్యలోకాలకు సంబంధించినటువంటి జ్ఞానము, వాటికి సంబంధించినటువంటి రహస్యాలు, వాటికి సంబంధించినటువంటి శాస్త్రాలు, వాటిని తెలియచేసే హౌస్ 12th హౌస్. ఇది చివరి హౌస్. అంటే ఏ వ్యక్తి అయినా సరే జీవించినంతకాలం ఎలా బ్రతికినా ఏదో ఒక సమయంలో, వన్ పాయింట్ ఆఫ్ టైం, తానెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి, తన జీవిత లక్ష్యం ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకున్నవారు నిజమైనటువంటి జ్ఞానం అంటే ఏంటి, తాను ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేసి ఆ మార్గంలో ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తారు. అటువంటి ప్రయత్నం పరిపక్వం చెందినప్పుడు 12th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు పుడతారు. 12th హౌస్ వారి లైఫ్లో వారి ప్రారంభ కర్మల్ని అనుసరించి ఆ టైంలో యాక్టివేట్ అవుతుంది. ఇలా అర్థం చేసుకోవాలి 12th హౌస్ని. అంతేకాని ఎంతసేపు 12th హౌస్ అంటే నష్టాలు, అందులో ఉన్న గ్రహాలు నష్టాలు కలిగిస్తాయి అని చాలా ప్రాథమికమైన అర్థాన్ని తీసుకుని బాధపడడం మంచిది కాదు. ఇక 12th హౌస్లో ఉన్నటువంటి గ్రహాలు తెలియచేసే విషయాలు చూస్తే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్, అంతవరకు మన ఊహకు అందని సంఘటనలు, మనం ఊహించని వ్యక్తులు మన జీవితంలోకి రావడము, ఇవన్నీ తెలియచేస్తుంది 12th హౌస్. ఇక ఈ ఇంట్రడక్షన్ అయింది కాబట్టి 12th హౌస్లో గ్రహాలు ఎలాంటి రిజల్ట్స్ని మనం ఇస్తాయి అని చూడాలని చూసినప్పుడు 12th హౌస్లో వక్రించిన గ్రహాలు కనుక ఉన్నట్టయితే తప్పకుండా పాస్ట్ లైఫ్ కనెక్షన్కి సంబంధించినటువంటి ఈవెంట్స్, సంఘటనలు జరుగుతాయి వారికి ఆ గ్రహ దశలో. మంచి కావచ్చు, చెడు కావచ్చు, దానికి బలమైన మూలాలు పాస్ట్ లైఫ్లో ఉంటాయి. వాటిని అనుభవింప చేస్తుంది 12th హౌస్. 12th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్. అన్ఫినిష్డ్ కర్మ అంటాం, అంటే అసంపూర్ణంగా వదిలివేయబడినటువంటి కర్మల్ని ఈ జన్మలో కంటిన్యూ చేయిస్తున్న 12th హౌస్. 12th హౌస్లో ఉన్న ప్లానెట్స్ అవి కూడా అటువంటి కర్మల్ని అనుభవింపచేస్తాయి. లగ్నాధిపతి 12th హౌస్లో ఉన్న, 12th లార్డ్ లగ్నంలో ఉన్న, దాని అర్థం ఏంటంటే పాస్ట్ లైఫ్లో అన్ఫినిష్డ్ కర్మాన్ని ఈ లైఫ్లో అతను కంటిన్యూ చేయడానికి అటువంటి మనస్తత్వంతో, అటువంటి ఎన్వైర్న్మెంట్లో పుట్టడం జరిగింది అనేది అర్థం చేసుకోవాలి ప్రధానంగా. అలాగే 12th హౌస్ అనగానే అయిన వారికి దూరము, తను ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉంటాడో దానికి దూరంగా ఉండడం, ప్రధానంగా విదేశాల్లో నివాసము, ఇది సూచించేది 12th హౌస్. విదేశీ ప్రయాణాలు, విదేశంలో స్థిరపడడం, విదేశంలో మరణించడం కూడా 12th హౌస్ యొక్క ప్రభావమే. కాలపురుష చక్రంలో 12th హౌస్ మీనం అవుతుంది. అది జలతత్వ రాశి, గురువు యొక్క రాశి, జ్ఞానానికి సంకేతం గురువు. గురువుకి ధనస్సు, మీనం రెండు స్వక్షేత్రాలు. అందులోనూ మీనం అనేది జ్ఞానానికి సంకేతము, జ్ఞానాన్ని రిప్రజెంట్ చేసేటువంటి రాశి మీనరాశి, జలతత్వ రాశి. అంటే ఓవర్సీస్ అంటాం, అంటే జలం మీద ప్రయాణం, సముద్రం మీద ప్రయాణం చేసి వెళ్ళడం, వీటిని సూచిస్తుంది జలతత్వ రాశి. ఆర్ద్రత అంటే హ్యూమన్ ఎమోషన్స్, ప్రతిదానికి
హెల్దీ వేలో ఆరోగ్యకరంగా స్పందించడము ఇవన్నీ సూచిస్తాయి జలతత్వ రాశులు. కాబట్టి ఆ స్పందన ఉన్నప్పుడే తన గురించి తాను ఆలోచించడము, తనకంటే పైన ఉన్నటువంటి దేవతా శక్తుల గురించి ఆలోచించడము, స్పందించడము ఇవన్నీ సూచిస్తుంది 12th హౌస్. 12th హౌస్ యాక్టివ్గా ఉండాలంటే ఎంతో పూర్వపుణ్యం అనేది ఉండాలి. ఇక 12th హౌస్ నుంచి ఆరోగ్య సమస్యల్ని, దానివల్ల అయ్యే ఖర్చు ఇలాంటి వాటిని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే దీన్నే ఇంకొక కోణంలో చూసినప్పుడు 12th హౌస్ అనేది ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యం నుంచి అనారోగ్యం నుంచి రికవర్ అయ్యి మళ్ళీ హెల్తీగా ఉండడం అనేది సూచిస్తుంది. అంటే హీలింగ్ని సూచిస్తుంది 12th హౌస్. ప్రధానంగా అది శారీరక సంబంధమైనటువంటి రోగాలు కావచ్చు, మానసిక సంబంధమైనటువంటి రోగాలు కావచ్చు, భవరోగం కావచ్చు. అదే ఆధ్యాత్మిక చింతన. అందుకే 12th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నవారు చాలా మంచి హీలర్స్ అవుతారు. ఉపశమనాన్ని ఇచ్చేటువంటి ప్రొఫెషన్లో ఉంటారు, హీలింగ్ ప్రొఫెషన్లో ఉంటారు. ఆస్ట్రాలజర్స్ కావచ్చు, సైకాలజిస్టులు కావచ్చు, సైకియాట్రిస్టులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా 12th హౌస్ యాక్టివ్గా ఉంటుంది. అలాగే ఊహాశక్తితో ఒక మంచి క్రియేషన్ చేయడం అనేది సూచిస్తుంది 12th హౌస్. అందుకే మంచి మూవీ డైరెక్టర్స్కి, విలక్షణమైనటువంటి మూవీస్ తీసేటువంటి దర్శకుల చార్ట్లో 12th హౌస్ యాక్టివ్గా ఉంటుంది. అలాగే హీలింగ్ అనేది సూచిస్తుంది 12th హౌస్. కాబట్టి ఒక ఆస్ట్రాలజర్గా, జ్యోతిష్యుడిగా రాణించాలంటే 12th హౌస్ చాలా హెల్దీగా, యాక్టివ్గా, స్ట్రాంగ్గా ఉండాలి. కేతు వంటి గ్రహాలు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే, అలా ఉండి ఆస్ట్రాలజీ కాంబినేషన్స్ ఉంటే చాలా మంచి ఆస్ట్రాలజర్స్ అవుతారు, జ్యోతిష పండితులు అవుతారు. కేవలం తమ ఇంట్యూషన్తో ఊహించి ఇలా జరగొచ్చు, జరగబోతోంది అని చెప్పగలిగేటువంటి ఒక దైవికమైనటువంటి శక్తి వారిలో ఉంటుంది. 12th హౌస్ అంటేనే ఈ ప్రపంచానికి అతీతమైనటువంటి దైవిక శక్తితో కనెక్షన్ అనేది సూచిస్తుంది. అందుకే 12th హౌస్లో స్ట్రాంగ్ ప్లానెట్స్ ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా వారు మాట్లాడే మాటలు సాధారణంగా అందరూ మాట్లాడే మాటల్లా ఉండవు. అలౌకికమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడము, మాట్లాడడము చేస్తూ ఉంటారు. వారి మాటల వెనక ఎంతో గూఢమైన అర్థం ఉంటుంది. ఇంత పవర్ఫుల్ హౌస్ 12th హౌస్ అనేది. అలాగే 12th హౌస్ అనేది పాపకర్మను సూచించేటువంటి హౌస్, పూర్వజన్మలో చేసిన పాపాలను సూచించే హౌస్, అలాగే పుణ్యాలను కూడా కావచ్చు. అందుకే 12th హౌస్ అనేది ఇంప్రిజన్మెంట్కి కారణమైనటువంటి హౌస్. జైలు శిక్షను అనుభవించడము, చేసిన తప్పుకి, నేరానికి శిక్షను అనుభవించడము తెలియచేస్తుంది 12th హౌస్. అలాగే ట్యాక్సెస్, పన్నులను దాన్ని ఎగ్గొట్టడం వల్ల శిక్షణ అనుభవించడము, లేదా ఎక్కువగా పన్నులు వేయాల్సి రావడము, ఇలాంటి వాటిని సూచించే హౌస్ కూడా 12th హౌసే. ఈ విధంగా 12th హౌస్ని ఇన్ని కోణాల్లో మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. 12th హౌస్ ఎప్పుడైతే ఆధ్యాత్మిక పరమైనటువంటి హౌస్ అని అన్నామో, యోగ సాధనకి చాలా అనువైనటువంటి హౌస్. యోగ సాధన, ఆధ్యాత్మిక సాధన, మంత్ర సాధన ఇలాంటి వాటికి అనువైనటువంటి హౌస్ 12th హౌస్. 12th హౌస్లో ఎప్పుడైతే ఇటువంటి స్పిరిచువల్ కాంబినేషన్స్ ఉంటాయి, వారు ఎక్కువగా ధ్యానము, జపము, యోగ సాధన ఇటువంటివి చేసే వ్యక్తులుగా ఉంటారు. అందుకే మన శాస్త్రాల్లో చెప్పబడింది, నిజమైనటువంటి యోగులు ఎలా ఉంటారు అంటే, అందరూ నిద్రపోయే టైంలో వారు మెలకువగా ఉంటారు, అందరూ మెలకువగా ఉన్నటువంటి టైంలో వారు నిద్రపోతారు అని. దాని అర్థం ఏంటి అంటే, అందరూ ఎప్పుడైతే ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారో, వీళ్ళు దానికి అతీతమైనటువంటి పరతత్వాన్ని గురించి ఆలోచిస్తారు. అందుకే 12th హౌస్లో చంద్రుడు, కేతువు ఇటువంటి ప్లానెట్స్ ఉన్నప్పుడు వారికి నిద్రలేమి ఉంటుంది. రాత్రి చాలా లేట్గా నిద్రపోతారు. పొద్దున్న త్వరగా లేచినప్పటికీ కూడా రాత్రి వరకు ఎక్కువ సమయం నిద్ర పట్టదు. భౌతిక పరంగా ఈ లక్షణాన్ని కూడా గమనించవచ్చు 12th హౌస్లో ఈ ప్లానెట్స్ ఉన్నట్టయితే. మోక్ష సాధనకి అనువైన హౌసు, అలాగే నిద్రలేమికి, ఎక్కువగా ఆలోచించి నిద్ర పట్టకపోవడము ఇలాంటివి సూచించే హౌస్ 12th హౌస్. అలాగే 12th హౌస్ అనేది 7th హౌస్ నుంచి 6th హౌస్, అంటే మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయంలో మనస్పర్ధలు, ఇద్దరి మధ్య ఘర్షణ, ఇది సూచించే హౌస్ 12th హౌస్. శయ్య సుఖాన్ని సూచించే హౌస్ 12th హౌస్. భార్యాభర్తల మధ్య అట్రాక్షన్ని సూచించే హౌస్ 12th హౌస్. అలాగే నెగిటివ్ కాంబినేషన్స్ ఉంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ను సూచించే హౌస్ 12th హౌస్. మల్టిపుల్ అఫైర్స్ను సూచించే హౌస్ 12th హౌస్.
ఇలాగ భౌతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా 2 కోణాల్లోనూ మనం ప్రతి హౌస్ని అర్థం చేసుకోవాలి. 12th హౌస్ అంటేనే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక రంగంకి సంబంధించినటువంటి విషయాలు తెలియజేస్తుందని చెప్పామో, ఇవన్నీ కూడా రహస్యమైనటువంటి విషయాలు. భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్టుగా రాజవిద్య రాజగుహ్య యోగము అన్నారు ఆ యోగాన్ని. అంటే ఇది టాప్ సీక్రెట్ అన్నమాట. అంటే పరమాత్మ మనలోనే ఉంటాడు కానీ మనం తెలుసుకోలేము. అది చాలా పెద్ద సీక్రెట్. ఇలా సీక్రెట్ని తెలియచేసే హౌస్ 12th హౌస్. భౌతిక పరంగా వచ్చినప్పుడు సీక్రెట్ ఎనిమీస్ని సూచించే హౌస్ 12th హౌస్. మనం చూస్తూ ఉంటాము, ఒక దేశ అధినేతని కుట్ర చేసి హతమారుస్తారు. వారి మనుషులే. అంటే అక్కడ 12th హౌస్కి సంబంధించినటువంటి కాంబినేషన్స్ యాక్టివేట్ అయ్యాయని అర్థము. గుప్త శత్రువులను సూచించే హౌస్ 12th హౌస్. గుప్త శత్రువులే కాదు, గుప్త మిత్రులు కూడా. అంటే ఒక ఆధ్యాత్మిక ప్రగతిని సాధించి పరమాత్మను దర్శించగలగడం అనేది కూడా 12th హౌస్ ఇచ్చేటువంటి అనుగ్రహమే. అయితే ఏ ప్లానెట్స్ 12th హౌస్లో ఉన్నాయనే దాన్ని బట్టి కూడా మనం వాటి యొక్క రిజల్ట్స్ని కొంత అవగాహనకి తెచ్చుకోవాలి. వక్రించిన గ్రహాలు 12th హౌస్లో ఉన్నాయి అంటే పూర్వజన్మలకు సంబంధించినటువంటి కర్మల్ని బలంగా అనుభవింపచేస్తోంది ఆ గ్రహము అని అర్థము, ప్రధానార్థము. ఇక దుస్థానాధిపతులు 12th హౌస్లో ఉంటే అది విపరీత రాజయోగం అవుతుంది. అంటే 6th లార్డ్ 12th హౌస్లో ఉన్న, 8th లార్డ్ 12th హౌస్లో ఉన్న అది విపరీత రాజయోగము. ఇక నీచ పొందిన గ్రహాలు 12th హౌస్లో ఉంటే ఆ గ్రహాలు కూడా కష్టాలనిచ్చి దాని ద్వారా గుణపాఠాలను నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఉచ్చలో ఉన్న గ్రహాలు 12th హౌస్లో ఉంటే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో, దూకుడుతో కష్టాలను కొని తెచ్చుకోవడం, ఇటువంటి పరిస్థితులను కలిగిస్తుంది. అస్తంగతం చెందిన గ్రహాలు 12th హౌస్లో ఉంటే అంటే పాస్ట్ లైఫ్లో మనకు ఒక అధికారం ఉందనో, పవర్ ఉందనో దాన్ని మిస్యూజ్ కనుక చేసినట్టయితే 12th హౌస్లో ఉన్న గ్రహము తనకి ఎంత సామర్థ్యం ఉన్నా కానీ దానికి తగిన గుర్తింపు ఇవ్వకుండా జాతకుడికి పనిష్మెంట్ని ఇస్తుంది. ఇక 12th హౌస్లో గ్రహాల గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది 12th హౌస్లో కేతువు, 12th హౌస్లో రాహువు. 12th హౌస్లో కేతువు అంటేనే మోక్షాన్ని ఇస్తాడు అని. అంటే దాని అర్థం మోక్షం వస్తుంది అని మనం చెప్పలేము, ఎందుకంటే మోక్షం అనేది పరమాత్మ కంట్రోల్లో ఉండేటువంటి సబ్జెక్ట్ అది. అయితే ఆ సాధన అయితే చేస్తారు. 12th హౌస్లో కేతు ఉన్నప్పుడు గురు దృష్టి కనుక కేతు మీద ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి మెటీరియల్ సక్సెస్ ఇస్తారు, స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా ఇస్తారు, సాధన అనేది చేస్తారు. అలా గురుదృష్టి కనుక లేకపోతే చాలా కష్టాలను అనుభవించడము, అయిన వారికి దూరం అవడము, అయిన వారిని కోల్పోవడము, దీని ద్వారా కొంత ఏకాంతము, ఒంటరితనము ఇవన్నీ అనుభవిస్తూ ఆధ్యాత్మిక చింతన వైపు మరలడము, ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. రాహు కనుక 12th హౌస్లో ఉంటే కేతువులాగా ఆధ్యాత్మిక చింతన వైపుకి వారిని డైవర్ట్ చేయడం, తన స్వప్రయోజనాల కోసము, తన స్వార్థం కోసము, తాను పైకి రావడం కోసము అందరినీ దూరం చేసుకోవడము, తనకు కావలసిన వారిని మాత్రం దగ్గర పెట్టుకోవడము, తానందరికీ దూరం అవడము, అలా అవడం ద్వారా తన ప్రయోజనం ఉంటుంది అనే భావంతో దూరం అవడము, ఇలాంటివన్నీ కూడా చేయిస్తాడు. చాలా స్వార్థపరులుగా ఉండి ఎంతసేపు తన ఎదుగుదలే లక్ష్యంగా, ఎవరితో ఏ అవసరం ఉంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ ఉండేటువంటి తత్వం ఉంటుంది. దూరంగా ఉండడము అనే సూచిస్తాడు రాహు. అందుకే విదేశాల్లో సెటిల్ అవ్వడానికి 12th హౌస్లో రాహు కూడా కారణం. ఇక మిగతా గ్రహాల విషయానికి వచ్చినట్టయితే రవి 12th హౌస్లో ఉన్నట్టయితే తండ్రితో సత్సంబంధాలు కొంత కష్టంగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని తప్పులు చేయడం వలన ఉద్యోగంలో కొంత పనిష్మెంట్ని ఎదుర్కోవడము, ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. చంద్రుడు 12th హౌస్లో ఉన్నట్టయితే ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడము, ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవడము, చిన్నదానికి కూడా ఎక్కువగా స్పందించడము, అతిగా స్పందించడము, ఓవర్ థింకింగ్ అంటాను, ఇవన్నీ సూచిస్తుంది 12th హౌస్లో చంద్రుడి ప్లేస్మెంట్. బుధుడు 12th హౌస్లో ఉన్నట్టయితే చాలా సాఫ్ట్గా ఉంటారు, నేచరు, ఏ డెసిషన్ అయినా కానీ చొరవగా తీసుకోలేకపోవడము, ఇతరులని సంప్రదించడం, ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే ఇటువంటి ఒక డోలైమైన పరిస్థితి ఉంటుంది. ఫినాన్షియల్ స్టేటస్ కూడా ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కుజుడు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే ఏదైనా పని చేయాలంటే 1-2 సార్లు ఆలోచించడము, చొరవగా చేయలేకపోవడము, చాలా ఎమోషనల్ వ్యక్తులుగా ఉండడము, తల్లికి చాలా దగ్గరగా ఉండడము, ఇలాంటి రిజల్ట్స్ని ఇస్తారు. గురువు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే
సంతానం వృద్ధిలోకి వచ్చినా కానీ వారు తన దగ్గర ఉండడము, వారి వలన సంతోషాన్ని పొందడము అనేది కష్టంగా మారుతుంది. లేదా సంతానం విషయంలో ఏదో ఒక రకమైనటువంటి ఒక అసంతృప్తి. శుక్రుడు 12th హౌస్లో ఉన్నట్టయితే ముఖ్యంగా అబ్బాయిలకి పరాస్త్రీల పట్ల వ్యామోహము, దానివల్ల వారి యొక్క వైవాహిక జీవితం ఎంతో ఆటుపోట్లకు గురవ్వడము. శని కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే చేసే పనిలో, వృత్తిలో ఎన్నో కష్టాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళడము, ఉద్యోగస్తులైతే ఎక్కువ శ్రమ పడినా కానీ మనకు తగినంత గుర్తింపు రాకపోవడము, విదేశాల్లో సెటిల్ అవ్వడానికి చాలా కష్టపడవలసి రావడము, అక్కడ సెటిల్మెంట్కి, ఇలాంటి రిజల్ట్స్ని కొంత మనం ఊహించాల్సి ఉంటుంది. ఏదేమైనా కానీ మనం చేసిన పుణ్యపాప కర్మల్ని తెలియజేస్తుంది 12th హౌస్ కాబట్టి 12th హౌస్లో ఉన్న ప్లానెట్ దశ వచ్చింది అంటే అందులో మంచి రిజల్ట్స్ వచ్చినా లేదా కష్టాన్ని కలిగించే ఫలితాలు వచ్చినా దానికి కారణము మన పూర్వ కర్మలు అని అర్థం చేసుకుని దానికి రీజన్ ఏమై ఉంటుంది అని కూడా గ్రహాలు తెలియజేస్తాయి. కాబట్టి అటువంటి యాటిట్యూడ్ని మనం దూరం చేసుకుని వ్యక్తిత్వాన్ని కనుక మెరుగుపరుచుకోగలిగితే మనకి 12th హౌస్ ఇచ్చేటువంటి సందేశం అర్థమైంది అని మనం భావించాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.